చూడండి, ఇవి సేమ్ ఒత్తొచ్చే పదాలు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. ఇక్కడ ఏంటంటేనండి, ఇలా పలికినా కూడా డిక్టేషన్లు పెట్టినప్పుడు కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అది ప్రెస్ చేసి పలకాలి అని చెప్తున్నా కూడా వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మనకి ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఉచ్చారణ అనేది ఉండాలి. వాళ్ళు నోటితో ఎక్కువ సార్లు పలకాలండి. చూడండి, చాలా ఈజీ. ఇవి ద్విత్వాక్షర పదాలు అంటే సేమ్ ఒత్తు ఉండే పదాలండి. ఇవి ముందు మనం గా డిస్కస్ చేసుకున్నాం కదా లాస్ట్ వీడియోస్లో, అందుకని ఇక్కడ కొన్ని పదాలు రాశాను చూడండి. ఇవి పలకండి, నాతో పాటు పలకండి. మొక్క, చెక్క, మొగ్గ, ముగ్గు. మో అనేది తేలిగ్గా పలకాలండి, దీనికి ఏం ఒత్తు లేదు కాబట్టి. ఇక్కడ కాకి అదే ఒత్తుంది కాబట్టి, కా ఒత్తే ఉంది కాబట్టి క క అని అలా గట్టిగా ప్రెస్ చేసి పలకాలండి. మామూలుగా తేలిగ్గా కా ఎలా పలుకుతాం, కా అంటాం. కానీ ఇక్కడ ఒత్తు చేరింది కాబట్టి క అని అలా ఒత్తి పలకాలండి. అది ఆ ట్రిక్ నేర్పించి వాళ్ళకి ఉచ్చారణ చేయిస్తే, ప్రొనౌన్స్ చేయిస్తే పిల్లలు చక్కగా అందుకుంటారండి. ఎవరైనా కూడా ఏదైనా పదం వాళ్ళకి ద్వితాక్షరాలు ఇలా చెప్పారు అంటే విని వాళ్ళు ఓహో దీనికి సేమ్ ఒత్తు వస్తుంది, మనం రాయాలి అనేటటువంటి అబ్జర్వేషన్ వాళ్ళు చేస్తారండి. అలా చేయగలుగుతారు వాళ్ళు. ఓకేనా అండి. పలికించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మొక్క, చెక్క, మొగ్గ, ముగ్గు. కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి ఈ గావత్తుని ఇటువైపు కూడా పెడుతుంటారు, ఈ కావత్తుని మొదటి అక్షరానికి కూడా పెడుతుంటారు. అలా పెట్టకూడదు కదండి. మనం ఏ అక్షరాన్ని ఒత్తి పలుకుతున్నాము, ఆ కాని పలుకుతున్నాం, రెండో అక్షరాన్ని పలుకుతున్నాం. ఈ రెండో అక్షరానికే దాని యొక్క ఒత్తే వస్తుంది కాబట్టి ఇక్కడ స్ట్రెస్ చేసి మనం పలికించాలండి. ఓకేనండి. మొక్క, చెక్క, మొగ్గ, ముగ్గు, ఈ విధంగానే ద్విత్వాక్షరాలన్నీ కూడా మనం పలికించాలండి. పలికించి వాళ్ళకి స్ట్రెస్ చేసి ఎక్కడ అది ఒత్తి పలకాలి అనేది చెప్తే వాళ్ళు తొందరగా క్యాచ్ చేస్తారండి. ఎందుకంటే ఇది పిల్లల్లో కామన్గా జరిగే కన్ఫ్యూజన్, వాళ్ళు చేసే మిస్టేక్ అండి అది. అప్పుడు రాసేటప్పుడు కూడా వాళ్ళకి కన్ఫ్యూజన్ రాదండి. ఈ విధంగా పలికించుకుంటూ పోతే, ఈ విధంగా ఉంటే వాళ్ళకి క్లియర్గా ఉంటుందండి. ద్విత్వాక్షరాలు చాలా ఈజీ అండి. ఓకేనండి. కావద్దు, గావద్దు. ఓకేనా ఫ్రెండ్స్.